హాయ్ హలో నమస్తే అందరికీ. ఇవాల్టి వీడియో వచ్చేసి మెయిన్ బోర్డ్లో ఏ పార్ట్స్ ఏ ఎంసీబీస్ వేస్తారు, దానికి ఏ విధంగా కనెక్షన్ ఉంటుంది చూద్దాం. ఇది డీపీ బోర్డ్ అండి, ప్రతి ఇంట్లో ఉండే డీపీ బోర్డ్. ఇక్కడ మెయిన్ సర్క్యూట్స్ అన్నీ ఇక్కడికి వచ్చి ఉంటాయి. రూములకు సంబంధించిన అన్ని సర్క్యూట్స్ ఇక్కడికి వచ్చి ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఇది 40 amps ఐసోలేటర్ అండి. ఇది వచ్చేసి మనకు మీటర్ నుంచి వచ్చే కనెక్షన్స్ ఫేసు న్యూట్రల్స్ దీంట్లో ఉంటాయి. ప్లస్ ప్రతి రూమ్లో ఉన్న స్విచ్ బోర్డుల కనెక్షన్స్ అన్నీ 10 amps లెక్కన ఇచ్చుకున్నారండి. ప్లస్ వచ్చేసి ఈ 20 amps ఎందుకు సపరేట్గా ఉందంటే ఇది ఓన్లీ ఏసీకి సపరేట్గా ఎంసీబీ 20 amps ఉంటుందండి. ఒకవేళ మన ఇంట్లో గ్రీజర్ కానీ ఏదన్నా హెవీ ఎక్విప్మెంట్ వాడుతున్నామంటే దానికి యాంప్స్ అనేది కొద్దిగా పెంచుకొని వేసుకోండి. ఇక లేట్ లేకుండా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. మన ఎంసీబీ బోర్డు ఈ విధంగా ఉంటుందండి. ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా ఉంటుంది. దీంట్లో నో కన్ఫ్యూజన్, టెన్షన్ పడద్దండి. ఇక్కడ వచ్చేసి మీకు క్లారిటీగా చూస్తే ఐసోలేటర్ యొక్క పై భాగంలో మీటర్ నుంచి వచ్చిన సప్లై వైర్స్ వచ్చి ఉన్నాయండి. ఇది ఆల్రెడీ న్యూట్రల్స్ ఫేస్, దీనికి యాక్చువల్గా 4 square. ఇది యాక్చువల్గా మనము కొంతమంది ఇది ఫేస్ అండి, ఇది న్యూట్రల్. యాక్చువల్గా ఇది చాలా అంతమంది ఈ లింక్ వాడుతున్నారు అంటే పైన ఇస్తారు, ప్రాబ్లం లేదు. ఒకవేళ ఈ లింక్ కాకుండా మనం ఆల్రెడీ వైర్స్ నీట్గా వైర్ జాయింట్ ఇట్లా ఇస్తున్నాము అంటే కింది సైడు ఫేసు న్యూట్రల్ ఇస్తామండి. ఎందుకంటే ఇది రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్కి కింది సైడ్ ఇచ్చేసి పైన నుంచి మనం ఆపరేటింగ్ తీసుకుంటాము. ఇది ఎలాగైనా ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ ఎంసీబీకి వచ్చేసి ప్రతి 2.5 వైర్ వచ్చి ఉంటుంది చూడండి. ఇది మనకు ప్రతి రూమ్లోంచి వచ్చిన ఫేసు న్యూట్రల్స్, ఆ రూమ్ కంట్రోల్ని బట్టి ఇట్లా ఈ విధంగా ఫేస్ను వచ్చేసి పై భాగంలో ఇవ్వాలండి. ఫేస్ను పై భాగంలో ఇంకా న్యూట్రల్స్ వచ్చేసి మనం ఇక్కడ న్యూట్రల్ లింక్ ఉంది చూడండి. ఈ విధంగా న్యూట్రల్ లింక్కి మొత్తం మన మీటర్ నుంచి వచ్చిన న్యూట్రల్ ఐసోలేటర్కి పోయి ఐసోలేటర్లోంచి వచ్చిన న్యూట్రల్ ఇక్కడ ఉంటుందండి. ఆ ఐసోలేటర్ న్యూట్రల్ వచ్చేసి ఇదో ఇక్కడ కింద ఇచ్చారు చూడండి. ఈ కింద బ్లాక్, ఆ కింద ఈ పాయింట్కి బ్లాక్లో ఉంది కదా, అది ఇక్కడ నుంచి వెళ్ళిన న్యూట్రల్ ఇక్కడ లింక్ అయి ఉంటుందండి. మొత్తం అన్ని న్యూట్రల్స్ ఇక్కడ ఇచ్చుకోవాలి. ఇది ఇంతే, ఇంతకు మించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. మీటర్ నుంచి వచ్చిన ఫేసు న్యూట్రల్స్ ఐసోలేటర్ యొక్క పై భాగంలో కానీ కింది భాగంలో కానీ ఇచ్చుకుంటాము. ఎక్కడైతే పేస్ ఇచ్చామో ఇక్కడ పేస్ ఇచ్చాము, సేమ్ అదే ప్రాసెస్లో కిందికి పేస్ కనెక్షన్ తీసుకొని ఈ ఎంసీబీలకు సంబంధించి కింది సైడ్ మాత్రమే ఇవ్వాలండి. ఎప్పటికీ ఎంసీబీకి కింది సైడ్ మాత్రమే ఫేసు ఇవ్వాలి. ఐసోలేటర్ కాబట్టి రివర్స్లో ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఎంసీబీకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కింది సైడ్ మాత్రమే ఫేసు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీకు ఆపరేటింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు మొత్తం కంట్రోల్ సిస్టమ్ వచ్చిందండి. ఇది మెయిన్ ఆఫ్ చేస్తే మొత్తం సప్లై అంతా ఆగిపోతుంది. లేదు ఏ రూమ్కి సంబంధించి ఆ రూమ్ కంట్రోలర్ ఇది ఈ విధంగా ఆఫ్ చేసామంటే ఈ విధంగా ఆఫ్ అయిపోతుంది. ఇది సింపుల్గా మీకు ఈజీగా అర్థమయ్యే విధం కోసం లైవ్లో చేసి చూపిస్తున్నానండి. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.